కలియుగం నాశనం కావడానికి ఒక 100 సంవత్సరాల ముందు అక్కడ జరిగే విషయాలు మతాలలో వెల్లడైనప్పుడు మనకు ఏమీ అర్థం కాలేదా? తల లేకుండా, కాళ్ళు లేకుండా అకస్మాత్తుగా మధ్యలో వచ్చి చూస్తే మనకు ఏం అర్థమవుతుంది? అప్పుడు మనం దీన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. నిజంగా దేవుడు వీరితో కలవద్దు, వారితో కలవద్దు అని ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే ఇప్పుడు ఈ 2వ వచనంలో చూస్తే అన్యాయకారులకు సరైన మార్గాన్ని చూపించడు అని మొదటి వచనంలోనే ఉంది. అప్పుడు వారు అన్యాయకారులా? తర్వాత దారి ఎవరి హృదయంలో దారి తప్పడం ఉందో వారే క్రైస్తవుల వద్దకు, యూదుల వద్దకు పోతారంటే అది భయంకరమైన యూదు ద్వేషం, క్రైస్తవ ద్వేషం అవుతుంది కదా. ఇప్పుడు క్రైస్తవ మతంలో కూడా హిందువులతో కలవవద్దు అని చెప్పరు, కాని ఈ హిందూ మత దేవుళ్లను బయటికి విసిరేస్తారు, సాతాను అని చెప్తారు. ఈ విధంగా